సంచార జాతికి సంబంధించి చిన్ననాటి నుండి చిత్తు కాగితాలను వేరుకుంటూ భిక్షాటన చేస్తూ నేను ఈ స్థాయిలోనే ఉండాలా, నేను సొసైటీలో ఒక మంచి స్థాయికి రావాలి అనుకొని అతడు డిఎస్పీగా రిజైన్ చేసి నా సేవ పోలీస్ వ్యవస్థకే కాకుండా రాజకీయాలలోని మార్పుల కోసం కూడా నా సేవ కావాలి అనుకొని మన ముందుకు వచ్చారు. సంచార జీవితము అనుభవించినటువంటి సంచార జీవితం ఏదైతే ఉందో తల్లిదండ్రులు మా జాతి ముఖ్యం. రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాలలో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, మన కళ్ళ ముందు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు ఉంటాయి. నేను ఇప్పుడు వెల్లడించినటువంటి అంశం ఏంటంటే మార్పు అనే విషయంలో చట్టం గురించి తెలిసినటువంటి లాయర్లకి ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ లేదు. చట్టం తెలిసిన వాళ్ళు చట్టసభలో కూర్చుంటే విధాన నిర్ణయంలో కానీ చట్ట నిర్మాణంలో కానీ శాసన నిర్మాణంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అవును, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు అసలు ఏం చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు? అంటే మనం వాళ్ళని తయారు చేసినట్టుగా తయారవుతున్నారు. అంటే ప్రజలే రాజకీయ నాయకులను తయారు చేస్తున్నారా, రాజకీయ నాయకులే ప్రజల్ని తయారు చేస్తున్నారా? ఇది గుడ్ క్వశ్చన్. ప్రస్తుతం ఎలా ఉండాలంటే 26 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో పనిచేశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. అక్కడ సాధించిన విజయాలే రాజకీయాలలో కూడా సాధిస్తాను అనే నమ్మకం మీకుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రతి మనిషి జీవితంలో ఏదన్నా సాధించాలంటే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి రావాల్సి వస్తుంది. చాలా మంది నాయకులే కానివ్వండి, ఇంకెవరైనా ఒకటి సాధించారు జీవితంలో అంటే వాళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వాటన్నిటినీ తలదన్ని ఒక స్థాయికి వస్తారు. ఈరోజు మీ క్యూ న్యూస్ మీ ముందుకు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒక సంచార జాతికి సంబంధించి చిన్ననాటి నుండి చిత్తు కాగితాలను వేరుకుంటూ భిక్షాటన చేస్తూ నేను ఈ స్థాయిలోనే ఉండాలా అని చిన్నప్పటి నుండి ఆలోచిస్తూ నేను ఎదగాలి, నేను సొసైటీలో ఒక మంచి స్థాయికి రావాలి అనుకొని ఒక పేపర్ బాయ్గా ఒక ఆ విద్యార్థి దశ నుండే నాయకుడి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఎన్సిసి విద్యార్థిగా, విద్యార్థులకు నాయకుడిగా అలా ఒక్కొక్క స్థాయిని అధిగమించి చివరికి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పోలీస్ వ్యవస్థలో ఒక అత్యుత్తమ స్థాయికి ఎదిగినటువంటి డిఎస్పీగా పనిచేసి వారి సేవలను అందించినటువంటి వ్యక్తే ఇప్పుడు మీ ముందున్నటువంటి గంగాధర్. అతడు డిఎస్పీగా రిజైన్ చేసి నా సేవ పోలీస్ వ్యవస్థకే కాకుండా రాజకీయాలలోని మార్పుల కోసం కూడా నా సేవ కావాలి అనుకొని మన ముందుకు వచ్చారు. అసలు ఆ సారి యొక్క జీవిత అంశాన్ని, జీవిత సారాంశాన్ని, అసలు ఆ స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చినప్పటి నుండి తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు, తనకు ఎదురైనటువంటి బాధలు, వాటన్నిటినీ మీ ముందు ఉంచుతుంది. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు ఒక సంచార జాతి నుండి భిక్షాటన చేసిన వ్యక్తి నుండి ఇప్పుడు సమాజంలో ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంటివి, మీ తల్లిదండ్రులు ఎవరు, అలాంటి విషయాలు మా కోసం. మీ బాధ అనేది మీ భావోద్వేగంలోనే కనబడుతుంది సార్. ఇంత గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత కూడా మీ బాధ మీ కళ్ళల్లో కనబడుతుందంటే అది మామూలు విషయం కాదు. సంచార జీవితము అనుభవించినటువంటి సంచార జీవితం ఏదైతే ఉందో తల్లిదండ్రులు మా జాతి ముఖ్యంగా మా రాబోయే తరం అట్లా చేయొద్దు అనేది కొంచెం ఆలోచించినట్టు అనిపించింది. తల్లిదండ్రులు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలోనే ఆలోచించినట్టు అనిపించింది. సో స్థిర నివాసం ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో అప్పుడు చదువుకోగలిగాము, స్కూల్కి వెళ్ళగలిగాము, విద్య వచ్చింది. ఆ విద్య ఎలా చదివితే ఏం చేస్తే ముందుకు వెళ్తామన్న విషయం అక్కడే అర్థమైంది. చదువు వల్లనే, చదివే అని నాది నాకు అర్థమైపోయింది. నాకు నేనే ఉదాహరణ అనమాట. అంటే మీరు ప్రాథమిక విద్య స్టార్ట్ చేశారు, ఇది పేపర్లు ఏరుకుంటూ చేసుకుంటూనే విద్య
స్టార్ట్ చేశారు. అన్ని పనులు ఏవైతే అన్ప్రొఫెషనల్ అన్ఆర్గనైజ్డ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ చేశాం. అవే మరి ఇప్పుడు గుడిసె జీవితాన్ని అనుభవిస్తున్న వారు, చెట్టు కింద జీవిస్తున్న వారికి ఆర్గనైజ్డ్ వర్క్స్ ఎక్కడ ఉండవు. ఒక ప్రొఫెషనలిజం ఎక్కడ ఉంటుంది? ఉండవు. ఆ పూటకి బతకాలంటే అది వేటాడాలి, లేదా అడుక్కొచ్చుకొని తినాలి, లేదంటే ఏరుకొచ్చుకొని తినాలి. వేట అడుక్కొచ్చుకొని తినాలి, ఏరుకొచ్చుకొని తినాలి. అడగడం అంటే ఇంకో వ్యక్తిని అడగడం. వేట అంటే మనకంటే బలహీనమైనటువంటి జీవుల మీద పడడం, అంటే అడవి జంతువుల మీద పడడం, చెరువు పోయి చేపలు పట్టుకొచ్చుకోవడం, అట్లా వేటాడి తినడం, లేదంటే ఏరుకొని తినడం, పడేసినవి తెచ్చుకొని తినాలి. అటువంటి జీవితం అనుభవిస్తున్న క్రమంలో ప్రొఫెషనలిజం అనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ పనులు చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ, పెప్సీలు అమ్ముకుంటూ, ఐస్ క్రీట్లు అమ్ముకుంటూ, కూల్ డ్రింక్స్ షాపుల్లో పనిచేస్తూ, హోటల్స్ లో పనిచేస్తూ, బాల కార్మికుడిగా, అంటే ఇప్పుడు బాల కార్మికుడు అని నిర్వచనంలో మాట్లాడుతున్నాం, అప్పుడు బాల కార్మికుడు అని పని. అటువంటి పనులు చేస్తూ ప్రీ ప్రైమరీ హై స్కూల్కి వచ్చిన తర్వాత నాకు కొంతమంది కాంపిటేటివ్ పరీక్షలు రాస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పేవారు. టీచర్స్ కూడా చెప్పేవారు. దీనికోసం ఏం చేయాలి? న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను. అది నాకు పెద్ద జీవితంలో విప్లవాత్మకమైనటువంటి దశ ఏంటంటే న్యూస్ పేపర్ బాయ్గానే జాయిన్ కావడం. అంటే ఉద్దేశపూర్వకంగా జాయిన్ అయ్యాను. అంటే ఒక జీవితాన్ని మలిచింది అంటే న్యూస్ పేపర్ బాయ్, ఇది ఒప్పుకోవాల్సిందే. అంటే చదువు ఏ స్థాయి నుండి ఎక్కడ వరకు తీసుకొస్తుందని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒకటి. ఒక బాల కార్మికుడిగా పనిచేస్తూనే 9th వరకు 10th వరకు, 10th లో తీసుకున్నటువంటి నిర్ణయం చదువు రావాలి నాకు. ఏం చేస్తే చదువు వస్తుంది, ఏం చేస్తే లోక జ్ఞానం వస్తుంది, ఏం చేస్తే మనకు ఒక అవేర్నెస్ వస్తుంది అన్న విషయంలో కొంతమంది చెప్తే వినడం వల్ల, గురువులు చెప్పడం వల్ల, కొంతమంది చూసి నేర్చుకోవడం వల్ల న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయితే పేపర్ కొనాల్సిన అవసరం ఉండదు. పేపరు చదవడం కోసం అష్ట కష్టాలు పడేవాడిని. అంటే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఎవరైనా చదువుతుంటే ఆ పక్కన కూర్చొని హెడ్డింగ్స్ చూడడం, వాళ్ళు చదివి పక్క పడేసిన తర్వాత దాన్ని చదవడం, ఇట్లా. అంటే పేపర్ చదివితే విజ్ఞానం వస్తుంది అని అనేవారు పుస్తకాలతో పాటు. అంటే పుస్తకాలు ఉన్నాయి, బట్ ఉద్యోగం దొరకాలంటే పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్, అసలు రాజకీయం తెలవాలి, శాస్త్ర సాంకేతిక రంగాల గురించి తెలవాలి, ఏం జరుగుతుందో తెలవాలి. ఇటువంటి విషయాల్లో అట్లా అనుకుంటున్న సమయంలో బస్ స్టాండ్ లో ఒక పేపర్ ఏజెంట్ కనపడ్డారు. ఆయన పేరు శ్రీకాంత్. ఆర్మూర్ బస్ స్టాండ్ లో, మాది ఆర్మూర్ టౌన్, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అక్కడే పుట్టి పెరిగాను. యాక్చువల్లీ మా సొంతము మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. అక్కడ పుట్టి పెరిగాను. అక్కడ పుట్టాను. అక్కడ పెరగడము కొంతవరకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎర్స్ట్వేల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, అక్కడే పెరిగాను కొంతకాలం. ఇట్లా 3 జిల్లాలతో సంబంధం. అదే 3 జిల్లాలు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది అనుకోండి. మా పక్క జిల్లానే ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాతో కూడా మాకు అన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేస్తున్నాను. అయితే అక్కడ న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయితే, పేపర్ బాయ్గా పేపర్లు పంచితే పేపర్ చదవచ్చు, పని దొరుకుతుంది, శాలరీ వస్తుంది అనే కోణంలో నేను ఆలోచించుకొని ఆ రోజుల్లో 1990s లో 10th క్లాస్లో ఉన్నప్పుడు పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అట్లా 4 years పని చేశాను. పేపర్ క్షుణ్ణంగా చదివేది. అంటే పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూను పేపర్ చదివేది. ఈనాడు పేపర్ తో పాటు ఇతర పేపర్లు కూడా ఉండేవి. ఆ పేపర్లన్నీ కూడా ఎక్కడో దగ్గర లేట్ గా పేపర్ వేసుకునే వారు ఉంటారు కదా, ఆ సమయంలో పేపర్లన్నీ మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి, జిల్లా స్పెషల్ వేరే ఉంటది, స్పెషల్ వేరే ఉంటది, సండే స్పెషల్ వేరే ఉంటది, అన్ని ఒక దగ్గర వేయాలి. అవన్నీ ఒక దగ్గర చపాయించేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అటువంటి దశలో ఆ రకంగా వేస్తున్న క్రమంలో కూడా కొంతవరకు రీడింగ్ అయిపోయేది. ఒక 10-15 నిమిషాలు అప్పుడే ఒక టీ ఇచ్చేవాళ్ళు. ఆ టీ తాగి ఇక్కడ యాక్టివ్గా ఉండాలి కదా. పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళం. ముళ్ళు అటు ఇటు, అంటే కరెక్ట్ గా ఎటువంటి అలారం లేకుండా లేచినటువంటి దశ అనమాట అది. 4 కంటే 10 నిమిషాల ముందే 5 minutes లో బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. బ్రతుకు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఏ అలారాలు పనికి రాలే అప్పుడు. ఎగ్జాక్ట్లీ అంతే, ఆటోమేటిక్ గా అదే అలారం మనం చైతన్యం పరచడం కోసం మనకు మనమే ఒక అలారంగా పనిచేసేది. ఎగ్జాక్ట్లీ. అంటే మన మైండ్ ఎంత అలర్ట్ ఉంది చూడండి.
అట్లా వెళ్ళి ఇంకా పేపర్లు తీసుకొని పేపర్లు వేసేసి తర్వాత కొంతమంది లేట్గా తీసుకునేవారు ఉంటారు. ఆ సమయంలో పేపర్ కూడా చదవడం జరిగిపోయేది. దాంతో నాకు వాక్య నిర్మాణం, కొంత అక్షరాల పట్ల, భాష పట్ల కూడా అవగాహన ఏర్పడ్డది, అవేర్నెస్ ఏర్పడింది. ఒక దశలో చిన్న చిన్న అక్కడ రిపోర్టర్స్ కూడా నాతోని ఒక ఐటమ్ చెప్పి ఒక మంచి వ్యాసం రాసి ఇమ్మని చెప్పేవాళ్ళు. అంటే మీరు అట్లా అప్పటి నుండి వ్యాసాలు కూడా రాశారు? చిన్న చిన్న వ్యాసాలు కూడా రాసి ఇచ్చేసే ఐటమ్స్. అంటే ఆ రకంగా పేపర్ 4 సంవత్సరాల పాటు అదే పని, పొద్దున్న లేవగానే పేపరే కనపడేది. విద్య, అది కూడా విద్య, అదొక విద్య, పేపరే కనపడేది. కాబట్టి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగేది. పేపర్ బాయ్ గా పనిచేస్తున్నప్పుడే నాకు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సంపాదించాలనిపించింది. ఇంటర్మీడియట్ కాలేజ్లో, ఇంటర్కి వచ్చినప్పుడు కాలేజ్ డే ఉంటుంది. మన కాలేజ్ డే కూడా ఒక లీడర్షిప్ కనపడాలి అక్కడ. ఆ స్పోర్ట్స్ అక్కడ ఎన్ని ఈవెంట్స్ పెట్టినా నేనే కొట్టేయాలి, అన్నిట్లో నేనే ఫస్ట్ రావాలి. ఇట్లా ఒక దృఢ నిశ్చయం. అది అన్ని సాధిస్తామో లేదు తర్వాత సంగతి, ముందే దృఢ నిశ్చయం ఉండేది. పేపర్ బాయ్ గా పనిచేస్తూ పొద్దున ప్రాక్టీస్ చేయాలి కదా, ఆ సమయం కుదరదు. పేపర్ బాయ్ గా పని మానేస్తే 150 రూపీస్ శాలరీ రాదు. ఇంట్లో పెద్దవాడిని, 5గురం అన్నదమ్ములం. అప్పుడు పేపరు మానేయకుండా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. సైకిల్ మీద వేయకుండా పరిగెత్తుకుంటూ వేసేవాడిని పేపర్, పరిగెత్తుకుంటూ. అన్ని ప్రాక్టీస్లు అయిపోయేది నాకు. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్. దాన్ని ఇక్కడ పేపర్ తో పాటు ఆ ప్రాక్టీస్ కూడా దీంట్లో 2 కలిపి చేసేది. హై జంప్ కూడా గేట్ పై నుంచి, కాంపౌండ్ వాల్ మీద నుంచి హై జంప్ చేసేవాడిని. హై జంప్ ప్రాక్టీస్ అయిపోయేది. గేట్ తీసుకుని వెళ్ళాలి కదా లోపలికి, అది చేయకపోయేది. ప్రాక్టీస్ చేయాలి, అంత లాగేసేయాలి, దాని మీద దూకేసేయాలి అంతే. అట్లా అంత ప్రాక్టీస్ అనమాట. ఇట్లా ఎటువంటి వనరులు అవసరం లేదు, ఎటువంటి కనీస వనరులు కూడా అవసరం లేదు, మనం లేకుండానే మనం ఎదగచ్చు, దేనైనా సాధించవచ్చు అని నాకు ఆ రోజుల్లో కలిగినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. అట్లా స్పోర్ట్స్ లో నాకు ఛాంపియన్షిప్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. అంటే ఈ రోజు చెప్పే యువతకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వనరులు లేవని ఆగిపోవద్దు, అంతటితో మనకు మనమే వనరులను సృష్టించుకోవాలి. ప్రకృతి వనరులు ఉంటాయి, ఆర్టిఫిషియల్ గానే మనకు ఐటమ్స్ కావాలి, ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ కావాలని వెయిట్ చేయదు, మనకు మనమే తయారు చేయాలి. షార్ట్ పుట్ కావాలంటే పెద్ద గుండురాయిని తయారు చేసుకున్నాను నేను, షార్ట్ పుట్ ప్రాక్టీస్ కావాలి. జావ్లిన్ త్రోకు పెద్ద కర్ర తీసుకుని నేను జావ్లిన్ త్రో చేసుకున్నాను. అంటే హెప్టత్లాన్ అంటే 7 ఈవెంట్స్ లో ఛాంపియన్షిప్ కొట్టాలంటే ఈ అన్ని ఈవెంట్స్ లో ఫస్ట్ రావాలి, ఏకదాటిగా ఉంటాయి. అట్లా మనకు మనమే వనరులుగా సిద్ధపడాలి అనేది సందేశం యువత, ముఖ్యంగా యువతకు కావాల్సినటువంటి సందేశం. అందుకే కెమెరా ముందు చెప్తున్నాను. అంటే ఈ రోజులలో అదే కదా సార్, యువత ఏంటిది అంటే తల్లిదండ్రులు పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు లక్షలు ఇచ్చి వాళ్ళకి సీటు కొనిచ్చి అన్ని కావాల్సిన సౌకర్యాలు ఇచ్చినాక కూడా ఆ యువతిగా కానివ్వండి, యువకులు కానివ్వండి, వాళ్ళకు మొబైల్ ఉండి అన్ని వాళ్ళకు వనరులు దగ్గరే సమకూర్చినాక కూడా దీన్ని చదవాలా, దీన్ని వేయాలా అనుకొని బాధపడుకుంటూ చిన్న ఏదన్నా మిస్టేక్ వస్తే ఆత్మహత్యల వరకు పోతూ ఉన్నారు. లేదంటే ఎదుటి వాళ్ళని చంపడం, ఎదుటి వాళ్ళని హింసించడము, లేదంటే అన్ని సమకూర్చిన తల్లిదండ్రులను కూడా హింసించే వరకు ఆ స్థాయికి వెళ్తూ ఉన్నారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. కానీ అలా కాకుండా మనకు మనమే గెటిన్ కావాలి, మనకు మనమే ఎగ్జాంపుల్ గా నిలవాలి, సమాజానికి ఏదైనా సాధించి పెట్టాలి, లేదంటే మనం పుట్టుకకు ఒక అర్థాన్ని ఇవ్వాలి అనుకుంటే మనకు మనమే ఎదగాలి అని చెప్పాలంటే మీరు ఒక మంచి ఎగ్జాంపుల్. అవును మేడం, దానికి అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది తెలియాలి. బాధ్యత, నేను ఎందుకు ఉన్నాను, నేను ఏం చేయాలి అనేది బాధ్యతగా తనకు తాను ఆలోచించుకుని వేసుకోవాలి. బాధ్యతగా ఫీల్ అయినప్పుడు చేయగలుగుతారు. కానీ అదే మీరు అన్నారు కదా, అన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఇవ్వడంలో అంటే సౌకర్యాలు కలిగించడంలో లోపం ఏం లేదు, కానీ వాటిని ఉపయోగించుకోవాలి. అక్కడ బాధ్యత లోపం ఉంది, ఉపయోగించుకునే వాళ్ళది బాధ్యత లోపం. మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఎట్లా ఎంపికయ్యారు? డిగ్రీ నేను ఒక మంచి కాలేజ్లో సీట్ సంపాదించాను. గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ అని నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. అక్కడ సీట్ దొరకాలని చాలా మంది ఆశిస్తుంటారు. ఇంటర్మీడియట్ లో కూడా అదే పని చేస్తూ, పేపర్ బాయ్ గా పని చేస్తూ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కొట్టానని చెప్పాను కదా. ఆ కాలేజ్ లో నొక్కనే పాస్ అయింది, పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండేది. ఇంటర్ లో గవర్నమెంట్ కాలేజ్ లో మంచి లెక్చరర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అంత మంచి అద్భుతమైనటువంటి లెక్చరర్స్ ఉండేవాళ్ళు, ఎందుకు పాస్ పర్సెంటేజ్ ఉండదు అంటే బాధ్యతగా లేరు కాబట్టి,
ఫీల్ కాకపోయేవాళ్ళు, ఉమ్, దృఢ నిశ్చయం ఉండకపోయేదని ఇప్పుడు అర్థమవుతుంటుంది అదే. అనమాట. నాకు చాలా మా లెక్చరర్స్ తలుచుకుంటుంటే ఎంత మంచి నిష్ణాతులు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా. ఉమ్, సో ఆ కాలేజీ నుంచి నాకు మంచి మార్క్స్ వచ్చాయి, ఒక్కని పాస్ అయ్యాను. ఉమ్, డిగ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో జీజీ కాలేజీలో డిగ్రీ చేశాను. ఉమ్, కాలేజ్ అది కూడా అద్భుతమైనటువంటి కాలేజ్, ఓకే. మంచి లెక్చరర్స్ ఉండేవాళ్ళు, మంచి చదువు చెప్పేవారు. అక్కడ ఎన్సిసి క్యాడెట్గా నాకు అవకాశం దొరికింది. ఉమ్, అది కూడా ఎన్సిసి క్యాడెట్గా అంటే జీజీ ఇంటర్మీడియట్లో ఒక్కనే పాస్ కావడం ఉమ్, ఒక మలుపు అయితే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు న్యూస్ పేపర్ బాయ్ ఒక ఒక మలుపు, మలుపు. రెండవ మలుపు అంటే ఫస్ట్ మలుపు ఏంటంటే స్థిర నివాసం. స్థిర నివాసం. నాన్నగారు అవును. అమ్మగారు ఏర్పరిచి ఒక గుడి చేసి స్కూల్ దగ్గరలో స్కూల్ పంపడం ఒక ఉమ్, మలుపు. రెండవ మలుపు ఇంటర్మీడియట్ ఒక్కడే పాస్ కావడం. ఉమ్, మూడో మలుపు నాపై నాకు నమ్మకం కలగడం, స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. ఛాంపియన్స్. మూడవది అటువంటి డిగ్రీ కాలేజీలో సీట్ దొరకడం. సీట్ దొరకడం. ఇంకా ఇంకొక స్టెప్ ఏంటంటే ఎన్సిసి క్యాడెట్గా అవకాశం దొరికింది. ఉమ్, ఎన్సిసి క్యాడెట్గా అల్టిమేట్గా నేను ఎదిగాను ఎన్సిసిలో, ఓకే. ఒక సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాను ఉమ్, ఎన్సిసిలో. మీరు ఎన్సిసి గురించి ఎక్కడైనా విని ఉంటారు బహుశా. మా పాప కూడా ఉంది నేషనల్ NCC. క్యాడెట్ కార్ప్స్ అంటారు. ఉంది. బాగా ఇంటిగ్రిటీ నేర్పిస్తారు, ఫ్రాటర్నిటీ, సిస్టమేటిక్ ఎక్కువగా ఉంటుంది. డిసిప్లైన్, ఉమ్, లీడర్షిప్ క్వాలిటీస్, లాంగ్వేజ్, ఉమ్, ధైర్యం అన్నిటి ధైర్యం. గురించి బాగా నేర్పిస్తారు. మనకు ఫిజికల్ గాను మెంటల్ గాను ఒక షేప్కి వచ్చేస్తాం దాంట్లో. అంటే వాళ్ళు ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే మళ్ళీ తిరిగి నిలబడగలుగుతారు. నిలబడగలుగుతారు. ఎన్సిసిలో అటువంటి ధైర్యం అది ఉంది. ఉంటుందన్నమాట. ఆ, అట్లా డిగ్రీలో ఎన్సిసి ఉమ్, సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదగడం. నేను నాకంటూ కొంతమంది అంతా జూనియర్లు, అంటే జూనియర్ అంటే సహచరులు కూడా జూనియర్లు అవుతారు ఆ సమయం అంతా, జూనియర్లు అంత క్యాడెట్స్. నేను అందులో సీనియర్ని కదా, లీడర్ని కదా. అవును. అందరికి నేనే మళ్ళీ క్లాసులు చెప్పాలి, నేనే వాళ్ళకి పరేడ్ నేర్పించాలి, నేనే ఉమ్, వాళ్ళకంతా కూడా టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, పాయింట్ టు పాయింట్ మార్చ్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఉమ్, ఇవన్నీ ఉంటాయి, మ్యాప్ రీడింగ్ ఉంటాయి, వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, బాలిస్టిక్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా నేర్పించాలి. అట్లా అవకాశం దొరకడం. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సీట్ రావడం, అదొక మలుపు నాకు. ఓకే. అక్కడి వరకు కూడా వెళ్తామా లేదని ఒక డౌట్ ఇటువంటి లైఫ్ నుంచి Life నుండి. రావడం, ఎందుకంటే ఎక్కడో దగ్గర స్టక్ అయిపోతాం. అవును. ఎందుకంటే అంత అవేర్నెస్ కూడా ఫ్యామిలీస్ లో ఉండవు సంచార Yes. జాతుల్లో. 18-19 ఇయర్స్ దాటగానే ఇంకా పెళ్లి పెళ్లి. చేసేస్తారు. Yes. పెళ్లి చేసేస్తారు, ఇంకా సంసారం పెట్టేయాలి, పని చేసుకోవాలి, ఫ్యామిలీ పిల్లల్ని చదవాలి, వాళ్ళని అంతే చదవాలి. కదా, అంతే. ఇదే ఉంటుంది. అవును. కానీ ఒక్కొక్క స్టెప్ నేను నెక్స్ట్ స్టెప్ ఏందనేది ముందే ఆలోచించుకునేవాడిని. ఉమ్, ఉమ్, సో పీజీకి వెళ్ళాలి, పీజీకి వెళ్ళిన తర్వాత ఏమన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక స్థానం తెలుస్తుంది. అవును. తెలిసిన తర్వాత ఒక మంచి పెద్ద ఆర్ట్స్ కాలేజ్ అంటే వెళ్ళాలనే వెళ్ళాను. ఉమ్, ఉస్మా యూనివర్సిటీ సీట్ సంపాదించాలి, సీట్ సంపాదించేసాం. ఉమ్, సీట్ వచ్చిన తర్వాత మంచి ఆర్ట్స్ కాలేజ్, ఇటువంటి కాలేజ్ నేను చదువుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద లెజెండరీ పొలిటీషియన్స్ అయినటువంటి చరిత్ర ఉంది అక్కడ. ఉమ్, హాస్టల్ లైఫ్, మెస్, ఉమ్, అద్భుతమైనటువంటి మెస్. ఉమ్, ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఉస్మానియా యూనివర్సిటీలో మెస్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం అంటే అక్కడే అనమాట మొదలైంది. అంతవరకు డైనింగ్ టేబుల్ అంటే తెలియదు. అనుకోనటువంటి సంఘటనగా ఫీల్ కావచ్చు. ఆ అరుదైన సమయంలో. సంఘటన అది. అదే. డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ టైం కూర్చొని తినడం అనమాట. ఉమ్, డైనింగ్ టేబుల్స్ ఎక్కడికి అంతే. గుడిసే, అదే. ఆ తర్వాత పెంకుటిల్లు, ఉమ్, అక్కడ కింద కూర్చొని కింద మంచిగా కూర్చొని భోజించడం. డైనింగ్ టేబుల్ ఇట్లా ఉంటుందా అని తెలిసింది కూడా అక్కడే. ఓకే. అంటే ఎక్కడ ఏ కూడా స్థాయి నుండి ఆ, ఎక్కడ వరకు వచ్చింది. ఒక ఓన్ ఆ, ఒక మన ఓన్ ప్రిమిసెస్ లో తిన్నటువంటి సందర్భం అన్నమాట. అట్లా మంచి భోజనం అక్కడ, దానికి తగ్గట్టు మంచి ప్రాక్టీస్, మంచి లైబ్రరీ, ఉమ్, అటువంటి అవకాశాలు, అటువంటి అవసరాలు, అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను. చేసుకుందాం. గ్రౌండ్తో సహా సార్లను, ఉమ్, టీచింగ్స్, నోట్స్, బుక్స్ అన్నీ మంచి యూజ్ చేసుకున్నాను. అక్కడ నేను 1998లో నా పీజీ ఉమ్, ఫస్ట్ అటెంప్ట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసింది. ఇక్కడ వరకు నా యొక్క 1998లోనే 1998లో 200కు పైగా అవార్డులు అందుకున్నారని విన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చేతుల మీద కూడా ఒక అవార్డు తీసుకున్నారని చెప్పేసి విన్నాం. వాటి గురించి కొంచెం మాకు. ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం ఉమ్, మీ నోటీస్కి వచ్చింది ఏదంటే ఆ. ముఖ్యమంత్రి సర్వోన్నత సర్వోన్నత. పథకం అని మన రాష్ట్రంలో అతిపెద్ద పథకం, అది ఒక అవార్డు, అతిపెద్ద హైయెస్ట్ అవార్డు. అది దానికి 5 లక్షల రివార్డు ఉంటుంది. ఆ, ఎటువంటి వారికి ఇస్తారంటే ప్రతి సంవత్సరం దాదాపు ఒకరికి ఇస్తారు, సంవత్సరానికి ఒకరికి మాత్రమే. ఒకరికి ఇస్తారు. ఇంకా అవుట్ స్టాండింగ్ వారికి 2-3 పోటీ ఉంటే కనుక ఇంకొకరికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఉమ్,
కానీ ఒకరికి ఇస్తారన్నమాట. అది ఎంత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్స్లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, అప్రోచ్ ఉన్న వాళ్ళకి, క్లూస్ లేనటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా చట్టం ముందు పెట్టినటువంటి వారికి ఆ పర్ఫార్మెన్స్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న వారికి ఇస్తారనమాట అవార్డు. అటువంటి అవార్డు కూడా నాకు వచ్చింది. ఇక దాని కింద ఉన్నాయి ఎన్నైనా, దాని కింద ఉన్నటువంటి అన్ని కూడా దాని కిందనే, అటువంటి చాలా వచ్చాయి. దాదాపు మీరు అన్నట్టు 200కు పైన ఉన్నాయి అవార్డ్స్, రివార్డ్స్, క్యాష్ రివార్డ్స్, ఇంక్లూడింగ్ కమెండేషన్స్, అప్రిషియేషన్ లెటర్స్. అంటే ఒక 200 సార్లు గౌరవింపబడ్డాను, సత్కరింపబడ్డాను. ఒక్క అవార్డుకు ఎన్నో ఒక 10 లేదా 100 మంచి పనులు చేస్తే ఒక అవార్డు వస్తుంది. అంటే ఒక 10 యావరేజ్ వేసుకున్నా కానీ 10 into 200 అంటే మనం నిబద్ధతతో ఒక ఎన్నో 100 సార్లు పనిచేసినట్టు. అంటే కంటిన్యూస్గా 26 సంవత్సరాల పాటు పనిచేయడం వల్ల ఆ స్థాయికి రావడం జరిగింది అవార్డుల గురించి. మరి ఇంత మంచి వ్యవస్థలో ఉంటూ క్రమశిక్షణకు మారు పేరుగా పోలీస్ వ్యవస్థ అని చెప్తారు. అంటే సొసైటీని క్రమశిక్షణలో పెట్టడం కోసం పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడుతుంది, పనిచేస్తుంది. అందులోకి మీరు ఇక్కడి స్థాయి నుండి ఆ స్థాయికి ఎదిగారు, అనేక అవార్డులను తీసుకున్నారు, మంచి గుర్తింపు ఉంది. అలాంటి సమయంలో దానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావడానికి గల కారణం? మేడం, 26 years సర్వీస్లో కలిగినటువంటి అనుభవాలు, అన్ని రకాల అనుభవాలు, అంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు, వ్యక్తిగతంగా చూసినటువంటి అనుభవాలు ఒకటి. రెండవది జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చూసినటువంటి అనుభవాలు, ఎదురైనటువంటి సమస్యలు, ఆటంకాలు, అవన్నీ సర్వీస్లో కూడా చూసాం ప్రజలవి. చాలా వ్యవస్థలో చాలా విషయాల్లో మార్పు కనపడదు. మార్పు ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ మార్పు రాదు. దానికోసం ఉద్యమాలు చేస్తుంటారు, డిమాండ్ ప్లేస్ చేస్తుంటారు. ఒక ఇంట్లోనే మీరు అన్నట్టు పిల్లల కోసం తల్లిదండ్రులు పిల్లలను పదే ఎంత చెప్పినా మార్పు రాదు. సమాజంలో కూడా అట్లే ఉంటుంది. సమాజంలో, వ్యవస్థలో ఇంకా చాలా వరకు మార్పు అవసరము. ఒక జనరేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకా మన కళ్ళ ముందు ఇంకా చాలా పావర్టీ కనపడుతుంటుంది, ఇల్లిటరసీ కనపడుతుంటుంది, ఇంకా సంక్షేమ అభివృద్ధిలో ఇంకా ఏదో లోటు కనపడుతుంటుంది, మానవ అభివృద్ధి సూచికలో కూడా లోటు కనపడుతుంటుంది. ఇంకెన్నో విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి అంటే ఒక యూనివర్సిటీ విద్యార్థిగా, అదేవిధంగా ఒక సబ్జెక్టుల పైన, అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మనకు అది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. జనరల్ గా సరే విద్య లేదు, అక్షరాస్యత లేదు, సాహిత్యం మీద పట్టు లేదు అంటే ప్రతి ఒక్కటి అద్భుతమే, కానీ లోటు అయితే కనపడుతుంటది. అందులో నుండే వచ్చారు కాబట్టి అందులో లోటు లేదో మీకు కనపడుతుంటది. సో ఈ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలకి ఒక రాజకీయ వేదికనే పరిష్కారం, అన్నిటికి రాజకీయ వేదికనే పరిష్కారం. అంటే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ఇటువంటి వ్యవస్థలో ఇంత అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి కదా. సో నాకు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అలాంటప్పుడు అటువంటి వేదికలో ఉండాల్సిన అవసరం ఉంది అని మనిషికి ఫస్ట్ తనపై తన నమ్మకం కలిగిన తర్వాతనే ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఆ నమ్మకం అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ నేను ఒక్కొక్క స్థాయి నుంచి ఒక స్థాయికి రావడము నాకు కలిగినటువంటి నమ్మకం. అట్ ద సేమ్ టైం గోల్ రీచ్ అయ్యాన్న నేను, అంటే వ్యవస్థలో ఈ వ్యవస్థ అంటే ఏందో తెలుసుకోవడానికి గోల్ రీచ్ అయ్యాను. తెలుసుకున్న తర్వాత ఆ వ్యవస్థ ఇలా ఉండాలని అనుకున్న విషయంలో కూడా గోల్ రీచ్ కావాలి. సో అదే లక్ష్యంలో భాగంగా నేను రాజకీయాల్లోకి రావడం. రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాలలో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను మేడం, మన కళ్ళ ముందు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు కొన్ని ఉంటాయి. వాటి పరిష్కారము వెనుకన ముందు వస్తుంది, ఎంత ప్రయత్నం చేసినా రాదు. వాటిలో మార్పు రావాలంటే వాటిపైన అవగాహన ఉన్న వాళ్ళు రావాలి అనేది ఒక అంశం. నేను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు క్యాంపెయిన్లో తిరుగుతున్నాను, చిన్న సమూహాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అక్కడ నా యొక్క మేనిఫెస్టో పాయింట్స్ వ్యవస్థలో మార్పు అంటే ఏంది అన్న విషయానికి వస్తే అక్కడ వెల్లడిస్తున్నాను నేను. ఎగ్జాంపుల్, ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి మేనిఫెస్టో పాయింట్స్, అంటే వ్యవస్థలో మార్పు, ఏ మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అడిగిన ప్రశ్నకు
కొన్ని విషయాలు చెప్తాను. నేను వెల్లడించిన చెప్తాను, వెల్లడించిన చెప్పను. మీరు అడగడానికి ప్రయత్నం చేసి చెప్పను. ఓకే. అయితే ఇదే ఎమ్మెల్సీ స్ట్రక్చర్ ఉంది. 75 years బ్యాక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డది. ఈ ఎమ్మెల్సీ స్ట్రక్చరులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అపాయింటెడ్ అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీస్, లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటారు. అంటే ఈ 4 రంగాల నుంచి మాత్రమే ఉంటారు. 4 వ్యవస్థల నుంచి మాత్రమే ఎమ్మెల్సీ ప్రాతినిధులుగా ఉంటారు. కానీ పెద్దల సభ అనేబడే ఈ స్ట్రక్చర్లో అన్ని ప్రొఫెషన్స్ ప్రాతినిధ్యం ఉండాలి. అందులో నేను ఇప్పుడు వెల్లడించినటువంటి అంశం ఏంటంటే మార్పు అనే విషయంలో చట్టం గురించి తెలిసినటువంటి లాయర్లకి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ లేదు. అవును. అంటే లాయర్లకు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఉండాల్సిన అవసరం ఉంది. చట్టం తెలిసిన చట్టసభలో కూర్చుంటే విధాన నిర్ణయంలో కానీ, చట్ట నిర్మాణంలో కానీ, శాసనాల నిర్మాణంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అలాంటి వారికి అవగాహన ఉంటుంది. చట్ట నిర్మాణం సరైన రీతిలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారే న్యాయశాఖ మంత్రి అవుతారు. అవ్వాలి కూడా న్యాయం మీద అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి. అంటే ఇప్పుడు మనము మామూలుగా టీచర్స్ డిఎస్సి చదువుకున్న వాళ్ళు మాత్రమే టీచర్ ఫీల్డ్ లో ఉన్నారు, లాయర్ చదువుకున్న వాళ్ళు లాయర్ లో ఉన్నట్టుగా ఈ ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ళు ఆ ఫీల్డ్ కి సంబంధించిన రాజకీయంలో ఉంటే దానికి సమన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. మీరు ఒక మాటలో చెప్పేశారు, నేనేమో ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాలి, చెప్పాల్సి వస్తుంది. ఒకటే వర్డ్ లో చెప్పేశారు మీరు, ఒకటే వాక్యంలో. అట్లా ఆ స్ట్రక్చర్ అనేది స్ట్రక్చర్ లో మార్పు కావాలనేది. నేను కొన్ని చోట్ల నా స్పీచ్ లో తెల్లకోటు నల్లకోటు కాన్స్టిట్యున్సీల ఏర్పాటు కృషి చేస్తానంటున్నాను. ఇదే మార్పు. ఇక్కడ తెల్లకోటు అంటే డాక్టర్స్, నల్లకోటు అంటే అడ్వకేట్స్, లాయర్స్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇంకా మూడో విషయం కూడా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైద్య విధానం మీద కానీ, వైద్య వృత్తి మీద కానీ ఏమాత్రము అవగాహన లేని వారు వైద్య మంత్రి అవుతుంటారు. ఎట్లా నడిపిస్తారు వైద్య శాఖను? అది కదా, అది ఇక్కడ అంటే తెల్లకోటు కాన్స్టిట్యున్సీ కూడా రావాలి. ఒక మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ఒక మెడికల్ ప్రొఫెసర్ వరకు కూడా వాళ్ళకు కూడా తెల్లకోటు కాన్స్టిట్యున్సీ ఉంటే, ఎలక్షన్ జరిగితే అలాంటి వారు కూడా చట్టసభలో కూర్చోవాలి. వాళ్ళకే కదా, ఒక సిజరింగ్ జరిగితే ఎలాంటి పరికరాలు ఉంటాయి, ఇలా ఎంతమంది వైద్యులు ఉండాలి, ఎలాంటి మెడిసిన్ ఉండాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా పక్క వాళ్ళకి తెలియదు. అంటే వైద్యం ఎలా జరుగుతుంది, ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా మెరుగుపడాలి, ఎలా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అన్న విషయం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అట్లా అంటే మార్పు అంటే ఇదే మార్పు. ఇట్లా ఇంకో మూడో విషయం కూడా, సాధారణ అంశాల మీద ఎవరికి ఎక్కువ అవగాహన ఉంటుంది సొసైటీలో? ఇంకొక మాట చెప్పండి, మిమ్మల్ని కూడా పర్వాలేదు. సమాజం పైన అవగాహన ఉండాలంటే సమాజంలో ఉండేటటువంటి సామాన్యుడికే ఆ హక్కు ఎక్కువ ఉంటది. నేనేమనుకుంటున్నా అంటే, ఒక జర్నలిస్ట్ ఉంటుంది, ప్రశ్నించేటువంటి తత్వం వాళ్ళ దగ్గరే ఉంటది కదా సార్. ప్రశ్నించే తత్వంతో పాటు సాధారణ అంశాల మీద పట్టు ఎక్కువ ఉంటుంది. పరిశీలన అట్లే ఉంటుంది, పరిశోధన కూడా ఉంటుంది. పరిశోధన ఉంటుంది, పరిశీలన ఉంటుంది, ప్రశ్నించడం ఉంటుంది. ఎనాలిసిస్ ఏమంటారు, పరిశీలన చెప్పాను కదా. పరిశీలన ఉంటుంది, పరిశీలన, పరిశోధన, ప్రశ్నించడం. ఇటువంటి వారికి కూడా చట్టసభలో అవకాశం ఉండాలి. ఉన్నది నామినేటెడ్ రూపంలో ఇస్తున్నారు, కానీ డివియేట్ అవుతుంటది. పొలిటికల్ కనెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రం చేస్తుంటారు. అదర్వైజ్ ట్రూ జర్నలిస్ట్కు అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే జర్నలిస్ట్లకు కూడా కాన్స్టిట్యున్సీ ఉండాలి. అంటే ఇటువంటి విషయంలో ఏంటంటే టోటల్గా ఒక పాయింట్ చెప్పాలంటే, ఎమ్మెల్సీ స్ట్రక్చర్ను మొత్తము సవరించాలి. ఈ రోజుల్లో అవసరాలకు అనుగుణంగా, ఈ రోజుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా. ఒకప్పుడు 75 years బ్యాక్ మనకు స్వతంత్రం వచ్చే ఎవరు కనపడ్డారు మేధావులు అంటే, గురు స్థానంలో టీచర్ కనపడ్డారు, మేధావి స్థానంలో గ్రాడ్యుయేట్ కనపడ్డాడు, ప్రతినిధి లోకల్ బాడీ శాసనకర్త కనపడ్డారు. ఇలాంటి వాళ్ళు కనపడ్డారు కాబట్టి సమాజంలో ఒక ఎలివేటెడ్ సెక్షన్ అలాంటి వారి కోసమే నిర్మించడం జరిగింది. ఇప్పుడు వివిధ రంగాల అభివృద్ధి చెందినాయి, వాటి యొక్క అవసరం ప్రజలకు అవసరమైంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, విధి, ఇట్లా ఎన్నో విషయాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు.
అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ మార్చేసేయాలి, సవరించేసేయాలి. ఉమ్, ఇట్లా మీకు 2-3 చెప్పాను. ఇప్పుడు ఇట్లా 50 ఉన్నాయి నేను ఉమ్, నా మేనిఫెస్టో పాయింట్స్, ఉమ్, 50 ఉన్నాయి. కానీ నేను నన్ను అడిగితే ఎక్కడ కూడా వెల్లడించట్లేదు. ఉమ్, ఆ సమూహాల ముందే ఆ అవసరం ఉన్న చోట నేను వెల్లడిస్తూ ముందుకెళ్తా. అంటే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి ఉమ్. నేను చెప్పడం లేదు. అంటే ఇది వ్యవస్థలో మార్పు ఏం చేయదలుచుకున్నారు అన్న దానికి 2-3 పాయింట్లు చెప్తున్నాను. అంటే రాజకీయాలలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, రావాలి. వచ్చినప్పుడే అందరికి సమన్యాయం Yes. అందుతుంది. కానీ ఒక పొలిటీషియన్ కోరుకుంటున్నాడు, అది ఉమ్, కోరుకుంటున్నాడు. కానీ అక్కడ ఆ పొలిటీషియన్ కు సరైనటువంటి అడ్వైజ్ కూడా దొరకాలి. ఉమ్, చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఉమ్, అదే సమయంలో అటువంటి సలహా కూడా అవసరమే. ఉమ్, ప్రాపర్ సలహాతోని ప్రాపర్ మార్గం, అరే మంచి మార్గము, ప్రజలకు చాలా ఆమోదయోగ్యమైనటువంటి మార్గం ఉంటే ప్రజలు హర్షిస్తారు మా ప్రభుత్వాన్ని అనుకునే వాళ్ళే ఉంటారు, అవును. లేకుంటే ఏమి ఉండదు. ఉమ్, కాబట్టి ఏంటంటే అటువంటి వాతావరణం రావాలి. ఉమ్. ఆ, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు అసలు ఏం చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది? అంటే మనం వాళ్ళని తయారు చేసినట్టుగా తయారవుతున్నారు. వాళ్ళని అంటే ప్రజలే రాజకీయ నాయకులను తయారు చేస్తున్నారా, రాజకీయ నాయకులే ప్రజల్ని తయారు చేస్తున్నారా? ఇది గుడ్ క్వశ్చన్. ప్రస్తుతం ఎలా ఉండాలంటే ప్రజల్లో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ప్రొడక్టివిటీలో కానీ వాళ్ళు చేసే పని భవిష్యత్తులో అది ఒక నిర్మాణాత్మకంగా పనిచేయాలనే కోణంలో రావాలి. ఆ విషయంలో అంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ స్థాపించారు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఇది ఒక మార్పు, ఇది అబ్సల్యూట్లీ ఒక మార్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వృత్తి నైపుణ్యం వస్తుంది, వృత్తి నైపుణ్యంతో ప్రొడక్టివిటీ ఉంటుంది, తర్వాత దాంట్లో గుణాత్మకమైన మార్పులు వస్తాయి, ఇంకా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా సొసైటీని ఇట్లా నిర్మించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి పని కల్పించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, దాంతో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతుంటాయి. ఇట్లా ఈ కోణంలో ఉండాలి ప్రభుత్వం అనేది, ఇలా నడవాలి. అదే సమయంలో ఏం జరుగుతుంది, ఒకరిని చూసి ఒకరు పని చేయాలన్న అవకాశం ఏర్పడుతుంది. అక్షరాస్యత పెంపొందిస్తూ ఉండాలి. అక్షరాస్యత ఎక్కడుందో అక్కడే ఉంటుంటది, నిరక్షరాస్యత అది పెరగకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే మామూలుగా ప్రజల దగ్గర ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అంత డబ్బు కట్టలేనటువంటి వాళ్ళు అటు ప్రభుత్వ పాఠశాలలో పంపిద్దాం అనుకోండి, అవి కరెక్ట్ గా లేవు. అందులో అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడము, ప్రభుత్వం కల్పించట్లేదేమో అనుకొని చదువుకు దూరం అవుతురు అని అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్ రాంగ్ మేడం, నా దృష్టిలో అది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అక్కడ పనిచేస్తున్న టీచర్ ఎన్ని అడ్డంకులు అంటే ఎన్ని పరీక్షలను దాటుకుంటూ వెళ్తారు. ఒకటి అకాడమిక్ పరీక్ష పాస్ కావాలి, తర్వాత ఒక ట్రైనింగ్ ఉంటుంది, అది పాస్ అవుతారు. తర్వాత కాంపిటేటివ్ పరీక్ష కంటే ముందు టెట్ ఒకటి ఉంటుంది, ఆ టెట్ పాస్ అవుతారు. అదే తర్వాత డిఎస్సి క్వాలిఫై కావాలి. ఆ తర్వాత మళ్ళీ వ్యవస్థ పెట్టే పరీక్ష ఉంటుంది ఒకటి, వెరిఫికేషన్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్. ఆ వ్యవస్థ పెట్టే పరీక్షలో పాస్ కావాలి. ఆ తర్వాత జాబ్ వస్తుంది. ఇన్ని పరీక్షలు పాస్ అయినటువంటి వ్యక్తి ఎంత ఫిల్టర్ అయ్యి అక్కడికి వస్తారు. అక్కడ అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పాఠశాలలు లేవనుకోనికి లేదు. ఒకటి. రెండవ సౌకర్యాలు, టేబుల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రాపర్గా అక్కడ ఉన్నటువంటి మనుషులు నిర్వహించాలి వాటిని. అన్ని సౌకర్యాలు, మంచి విద్య దొరుకుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి. ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. మరి ఎందుకు ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా ఉంచి ఎంత డబ్బు ఖర్చైనా సరే ప్రైవేట్ పాఠశాలలో మోటివేట్ మేడం, అనుకరించడం. కూలి పని చేస్తున్న వాళ్ళు కూడా పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల వేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే అక్కడ ఇంగ్లీష్ వస్తుందని, లేదా ఒక లాంగ్వేజ్ డెవలప్ అవుతుందని ఒక అపోహ మాత్రమే అది. కానీ అదే ప్రభుత్వ పాఠశాలకు పంపించి, మేము మా వరకు కూడా, మా జనరేషన్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలనే, పీజీ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలనే. మరి మేము ఈ రోజుల్లో వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించట్లేదా? తెలివితేటలు లేవా? అలా వేసేవాళ్ళు, అంటే స్కూల్లో వేసే వాళ్ళ దూరంలో కూడా మార్పు రావాలి. నమ్మాలి, వ్యవస్థ నమ్మాలి, ఆ ఇన్స్టిట్యూషన్ నమ్మాలి. నమ్మడమే కాకుండా పిల్లల్ని ప్రశ్నించి, తల్లిదండ్రులు ప్రశ్నించి ఈ స్థాయిలో లేదు అని చెప్పి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి.
ఓకే. ఫీడ్బ్యాక్ ఇస్తే అడిగే వాళ్ళు ఉంటే చేసేవాళ్ళు కూడా సరిగ్గా చేసేవాళ్ళు చేస్తారు. అవును. అడిగే వాళ్ళు లేనంత వరకు చేసేవాళ్ళు ఎక్కడ సరిగ్గా చేస్తారు మేడం. సరే. ఎక్కడైనా అంతే. మా ఇంట్లో అవును. మనం మనకు సపోర్ట్ ఒక కూలి ఒక పని మనిషిని పెట్టుకుంటాం. ఉమ్. వాళ్ళు చేసేది పనే, మనం చేస్తుంది కూడా మనం పనే. ఉమ్. మనం చేస్తుంది కూడా పని, అది కూడా పనే. రెండు పనులే, తక్కువ ఎక్కువ. యజమాని సర్వెంట్, అంతే. ఇదే తేడా. ఉమ్. ఆ సర్వెంట్ని అడగకపోతే కూడా సర్వెంట్ కూడా తనకు నాణ్యంగా తను చేయరు నచ్చినట్టుగా కదా. వేసుకుంటే వెళ్ళిపోతాడు. అంతే కదా. అదే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నికి లేదు, ఉమ్. గవర్నమెంట్ సర్వెంట్స్ అనాలి వాళ్ళని. ఓకే. గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రజా సేవకులు. ఉమ్. సేవ ఎవరిని ఉద్దేశించి చేస్తారు? ప్రజలను ఉద్దేశించి చేస్తారు. ప్రజలు వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తారు, సరిగా చేస్తారు. అడగాలి, ఓకే. అడగాలి. వాటి కోసము పాలక మండలిలాగా కొన్ని సంఘాలు ఉంటాయి. ఉమ్. అవి కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఉమ్. యూజ్ చేయకపోతే యూజ్ చేయమని చెప్పాలి. ల్యాబ్స్ ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, బెంచీలు ఉంటాయి, అన్ని సిస్టమ్స్. ఈ మధ్యకాలం సీసీ కెమెరాలు కూడా పెట్టారు ప్రాపర్గా నడవాలని. అట్లా ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయని ప్రజల్లో ముందు మార్పు రావాలి ఆలోచన విధానంలో, నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం ఎట్లా వచ్చాము, వాళ్ళు కూడా అట్లనే వస్తారని అనుకోవాలి. ఇక్కడ అనుకోకుండా మన పిల్లలే పంపించేస్తుంటాం. అనుకరణ అంతే. ఒకరిని చూసి ఒకరు ఎక్కడ చదువుతున్నారంటే ఇప్పుడు ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది. నా పిల్లలు అందులో చదువుతున్నారు, ఇందులో చదువుతున్నారు. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పడం కూడా ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది. తోటి కొలీగ్స్ ఒక అటువంటి ఇన్స్టిట్యూషన్ చదివిస్తున్నప్పుడు నా పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతారు అని చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడదు ఇప్పుడు. ఇదే అనుకుంటున్నాను నేను. మీ ప్రశ్నకు సమాధానం. 26 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో పనిచేశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. అక్కడ సాధించిన విజయాలే రాజకీయాలలో కూడా సాధిస్తాను అనే నమ్మకం మీకుంది? 100% ఉంది మేడం. ఎందుకంటే సమాజంలో అందరూ ఒకే తీరుగా లేరు, రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు 1% డౌట్ ఉండే, అసలు రిసీవ్ చేసుకుంటారా అక్కడంటే? ఆ పవర్ ఉంది, సీట్ ఉంది, పెన్ పవర్ ఉంది, వెపన్ పవర్ ఉంది, లాఠీ పవర్ ఉంది. 3 పవర్స్ ఉన్నాయి కదా పోలీస్కి. ఇతర ఉద్యోగులు ఒకటే ఉంటుంది, పెన్ పవర్ ఉంటుంది. 3 రకాల పవర్స్ ఉంటాయి. అట్లా ఉన్నాయి కాబట్టి ఆదరిస్తున్నారేమో, అట్లా ప్రివిలేజెస్ దొరుకుతున్నాయేమో అని అనుకుంటాం జనరల్గా. కానీ నాకు ఒక డౌట్ ఉండే, అసలు ఆదరిస్తారా వీళ్ళు ప్రజలు అనే ఒక డౌట్ ఉండే. ఆ సమయంలో నా డౌట్ అంతా తీరిపోయింది. అలాంటి ప్రజలు ఉన్నారు, మంచిని కోరుకునేవారు, ఇలాంటి వ్యక్తి ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన వాళ్ళు, ఆదరిస్తున్న వాళ్ళు, ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్యను పెంచాలి మేడం, బాగా పెంచాలి. పెంచి అలాంటి వారి సంఖ్యను పెంచుతూ ఓటర్ కావచ్చు, ఇక్కడ సభ్యులు, సమాజంలో సభ్యులు కావచ్చు, వారి యొక్క భిన్నమైన ధోరణిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సార్ ఆ విషయానికి వస్తే సఫలీకృతం అవ్వచ్చు. ఎందుకంటే అలాంటి భిన్నమైన ధోరణి రావడానికి ప్రజలే కారణం. ప్రజలో కొంతమంది నాయకులు మంచి స్వభావంలోకి మార్చడం కూడా ప్రజలే కారణం. సో మనం ఏంటంటే వాళ్ళకు అరే ఇతను కోరుకుంటుంది కరెక్ట్గా ఉంది, ఇతను చూపిస్తున్నటువంటి దారి కరెక్ట్గా ఉంది, ఒకసారి అవకాశం ఇద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఒకసారి అవకాశం దొరికింది అనుకోండి, మిగతా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అరే ఇతనికి కోరుకొని వెళ్ళాడు, అతను ఆదరించారు, సో నేను కూడా వెళ్తాను అతని దారిలో అని వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు మార్పా కాదా? అట్లా అట్లా. సో చూడాలి, అది కూడా చూడాలి. అలా నిర్మించింది ప్రజలే, కొంతమంది వ్యక్తులే. ఇలా నిర్మించబోయేది కూడా ప్రజలు, కొంతమంది వ్యక్తులే. దాన్ని కూడా మనం ప్రయోగాత్మకంగా చూడాలి. మన వ్యక్తిగత జీవితంలో మార్పు వచ్చినప్పుడు వ్యవస్థలు కూడా మారుస్తాను ముందుకు వచ్చినప్పుడు అవకాశం వస్తుండొచ్చు. అవకాశం కల్పించాలి కూడా, వచ్చేటట్టు చేయాలి కూడా. అట్లా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చిలో ఉన్నాయి కదా సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చండి. మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా మార్చి 29కు పీరియడ్ అయిపోతుంది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్. అది ఇది ఎలక్షన్ యొక్క పీరియడ్. మీరు ఎలక్షన్స్ విజయం సాధించాక అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఒక ఎమ్మెల్సీగా? ఎమ్మెల్సీగా 2 విషయాలు. ఒకటి, నేను గెలుస్తాన సంకేతం అయితే వచ్చింది, ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న తీరు. ప్రజలంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్, వృత్తి నిపుణులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు, ఇట్లా
చాలా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు, ఉమ్, సంఘటిత రంగం, అసంఘటిత రంగం, ఉమ్, ఇటువంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఆ, మేధావులందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, నాకు ఇచ్చినటువంటి సంకేతం, నేను గెలుస్తున్న నమ్మకం నాకు ఉంది. ఓకే. సో గెలిచిన తర్వాత ఆ, ఏం జరగబోతుంది అంటే రెండు విషయాలు. ఒకటి, ఓటరు కొంతమంది ఓటర్లలో భిన్నమైన స్వభావంలో మార్పు వచ్చిందని ఒక సంకేతం వెళ్ళబోతుంది. ఉమ్, రెండవది ఏంటంటే మంచివారు, విద్యావంతులు, సమాజం యొక్క మేలు కోరుకునే వారిని సమాజం గుర్తిస్తున్నది, రిసీవ్ చేసుకుంటుంది, అలాంటి వాళ్ళని గెలిపిస్తున్నారు. ఉమ్, కాబట్టి రాజకీయ వేదిక మీద ఉన్నటువంటి భయం పోతుంది, పోగొడుతున్నారు అన్నటువంటి సమాచారం కూడా వెళ్ళబోతుంది. అంటే ప్రజలలో మార్పు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా? అంటే ఎన్నుకునేటువంటి విషయాలలో. ఎస్, నేను అదే ఎదుర్కొంటున్నాను ఇప్పుడు, అదే ఎదుర్కొంటున్నాను ఈ విషయంలోనే. సమూహాలను ఉద్దేశించి నేను ఇదే చెప్తున్నాను. ఇక్కడ ఒక ఇండికేషన్, ఒక సూచన ఇవ్వండి. సమాజం పట్ల భయం ఉంది, రాజకీయ వేదిక పట్ల కొంతమంది రావాలంటే మంచి స్వభావం ఉన్న వాళ్ళు, విద్యావంతులు రావాలంటే ఈ వేదిక రావడం భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టమంటున్నాను. పోగొట్టే దశలో ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా విజయం తర్వాత ప్రజలు, ఓటర్లు గెలుస్తున్నారు, వాళ్ళకే గెలుపు అంకితం అని కూడా నేను ముందే చెప్తున్నాను. రెండవది ఏంటంటే ప్రతి విషయం మీకు చెప్పాను, ఎన్నో 50 వరకు మేనిఫెస్టో పాయింట్స్ ఉన్నాయన్న. ఆ మేనిఫెస్టో పాయింట్స్ సమూలంగా మార్పు వచ్చే విధంగా కృషి చేస్తాను. ఈవెన్ స్ట్రక్చర్లో కూడా, అంటే గవర్నమెంట్ కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లను కూడా సవరించే దిశగా పనిచేస్తాను. ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే దానికి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది, కలోనియల్ ప్రాబ్లం ఉంది. ఆ కలోనియల్ ప్రాబ్లం ఎలా ఉందంటే ఎవరైతే పెట్టారో వాళ్ళు పాటించట్లేదు, బట్ మనం మాత్రం పాటిస్తున్నాం. కానీ అది ఈ వ్యవస్థలో ఈ సమయంలో సూటబుల్ కాదు. అటువంటి విషయాల్లో కూడా మార్పు రావాలి. ఆ మార్పు నేను తీసుకొస్తాను. ఒక వ్యక్తిగా ఏదైనా సాధ్యమే. మన పూర్వీకులు తీర్చిదిద్ది పెట్టినటువంటి చట్రంలో ఆ రూపంలో లేమా, స్ట్రక్చర్లో ఉన్నాం కదా. మనం కూడా కాలానుగుణంగా అవసరాన్ని బట్టి మనం కూడా తీసుకురావాలి. అంటే మామూలుగా బండి చక్రం నుండి విమానం వరకు మార్పు వస్తూ వచ్చింది కాబట్టి దీంట్లో కూడా మార్పు తేవచ్చు అని చెప్తున్నారు. తీసుకురావచ్చు. కొంతమంది ఇప్పుడు హై లెవెల్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకు అప్పగిస్తున్నటువంటి మల్టిపుల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషి చేయలేడు. ఈ రోజులకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావాలి. ఒక వ్యక్తి 1 లేదా 2 పనులు క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో చేయగలడు, కానీ ఒక ఎగ్జిక్యూటివ్ అన్ని వ్యవస్థలను మానిటర్ చేయలేడు. ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క సర్వీస్ ఉండాలి. దాని పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది. అంతవరకే ఉండాలి, పరిమితం చేయాలి. దాంట్లో నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో హారిజెంటల్ సిస్టమ్ ఉంది, వర్టికల్ సిస్టమ్ రావాలి. ఏ పని కా పని వర్టికల్ సిస్టమ్ అంటే క్షేత్రస్థాయిలో ఒక డిపార్ట్మెంట్లో ఒక పని చేస్తుందంటే ఆ వ్యక్తి మీద గవర్నమెంట్ లెవెల్లో మరొక వ్యక్తి ఉండాలి. అంతేగాని క్షేత్రస్థాయిలో అన్ని పనులు చేసే వ్యక్తి ఒకరికి ఉండకూడదు. సో 26 సంవత్సరాల మీ ఆ ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్ గా సాధించారు కాబట్టి ఇప్పుడు మీరు రాజకీయంలోకి అడుగు పెడుతూ ఎమ్మెల్సీగా నిలబడుతున్నారు కాబట్టి మీ ఆశ ప్రకారం, ఆశయం ప్రకారం, ఆశయాన్ని సాధించడం కోసం మీరు తప్పక విజయం సాధిస్తారని తెలుపుతూ నమస్కారం.